హాయ్ హలో అందరికి నమస్తే. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి ఈ ఏపీ సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించి కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జగన్ గారికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని మాటలు ఈయన మాట్లాడారో వాటికి సంబంధించి కూడా వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేస్తూ ఉంది. అందులో కొన్ని జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు, జగన్ గారికి అనుకూలంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని మాటలు కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో, ప్రపంచంలో ఎవరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోరనే దానికి సంబంధించి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అవమానం జరిగితే అటు నుంచి బయటికి రావడం కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి అవమానం జరిగితే బయటకు వచ్చినటువంటి సంగతి కానివ్వండి, ఇట్లా చెప్పారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళితే గతంలో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా మైకులు కట్ చేశారు, ఏ రకంగా అవమానించారు, ఏ అంశాలను పదే పదే ప్రస్తావించి ప్రజా సమస్యలకు చర్చకు రాకుండా తప్పుదో పట్టించారనే విషయాల గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడకుండా జగన్ గారు ఇది తప్పు చేశారు, ఈ తప్పు నిర్ణయం అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా సూపర్ 6 హామీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం కరెక్ట్, అంటే అమలు చేయకపోవడం అనేటువంటిది కరెక్టే, కానీ ఈయన మోసం చేస్తున్నారనేది ఆయన ప్రస్తావన అనమాట. అంటే ప్రజలకు హామీలు అమలు చేస్తా అని చెప్పి ఇప్పుడు అమలు చేయకపోవడం ఇది మోసమే అవుతుంది. కానీ ఈ హామీలు అనేటువంటి అమలు చేయకపోవడమే మంచిదనే ఒక ఉద్దేశం కూడా ఆయన మాటలు కనిపిస్తూ ఉంది. ఏదైతే దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారేమో అనే ఉద్దేశంతో జగన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఈయన ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లు తక్కువ సీట్లు వచ్చి గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదో భయం వాళ్ళలో ఉండబట్టే, జగన్ గెలుస్తారని భయం ఉండబట్టే ఏది పడితే అది హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితి, భయపడుతున్నటువంటి పరిస్థితి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదాయాన్ని పెంచే విషయంలో జగన్ గారి పాలసీ బెటరా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాలసీ బెటరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏదైతే ఆర్థికంగా ఆదుకోవడం, ఈ పథకాల ద్వారా ఆదుకొని వాళ్ళ ద్వారా కొనుగోలు శక్తిని పెంచి, వాళ్ళు కొనుక్కునేటువంటి ఒక శక్తిని పెంచి ఆటోమేటిక్గా మళ్ళీ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారనేటువంటి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 2 కీలకమైనటువంటి విషయాల గురించి పెద్ద ఎత్తున ఆ వీడియో క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే, గెలుపోటముల విషయంలో జగన్ గారి తీరుకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇక్కడ గెలిచినా ఓడినా అది జగన్మోహన్ రెడ్డి తన అకౌంట్లోనే వేసుకుంటాడు, గెలవడానికి కష్టపడతాడు, ఓడిపోతే మాత్రం దీనికి కారణం నేను కాదు, వాళ్ళనేటువంటి క్యారెక్టర్ జగన్ గారిది కాదు, అన్నీ కూడా తనే బాధ్యత వహిస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట మీద చాలామంది ఆయన అభిప్రాయాలతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు, గతంలో మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు మాట్లాడిన రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కేసులు వెళ్తున్నాయి, ఈ కేసుల కారణంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించి అరెస్ట్ చేయించి డిస్క్వాలిఫై అయ్యే విధంగా, అంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పులివెందుల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకపోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకి పోయినా కూడా దాని మీద బెయిల్కి వచ్చినా హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, బెయిల్ తెచ్చుకుంటారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడే అసలైనటువంటి పాయింట్. ఎందుకంటే ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు గతంలో ఏం మాట్లాడారు, అసలు ఈ కేసులో ఏముంది, కేసులో ఏమీ లేదు, ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అందులో ఎవరు తప్పు లేనప్పుడు, వాళ్ళ ప్రమేయం లేదన్నప్పుడు, వాళ్ళ మీద కేసులు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఎట్లా అవుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాదు, క్యాబినెట్ మినిస్టర్ కాదు, ఆ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాదు, ఏమీ కానప్పుడు వీటికి ఎట్లా లింకు పెడతారు అని ఈయనే గతంలో మాట్లాడడం జరిగింది. సో అలాంటప్పుడు కేసుల్లో ఏం లేవు, ఇప్పటికే కొంతమందికి క్లీన్ చీట్ కూడా ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క అంశానికి సంబంధించి. సో అలాంటప్పుడు కేసు నిలబడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మరి కేసు నిలబడినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా శిక్ష వేస్తారు, మరి ఆయన ఎట్లా పోటీ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది? సో మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారనేటువంటిది ఆయనకే తెలవాలని చెప్పి కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నారు, ఈ కేసులో నిలబడవు అని చెప్తా ఉన్నారు. మేము గతంలో డే 1 నుంచి అదే చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే ఒక్కొక్క కేసుకి క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నారు ఈడీ కానీ, సిబిఐ కానీ.
ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టినటువంటి కేసులే తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఆ రకంగా కేసులు పెట్టారు కాబట్టి, ఇబ్బంది పెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటు 10 సంవత్సరాల్లో తెలంగాణలో అధికారం లేదు, ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా అయినటువంటి పరిస్థితి ఉంది. సో అది ప్రజలకు తెలుసు దాని గురించి, ఈ కేసుల గురించి కూడా రాజకీయంగా వాడుకోవడానికి తప్ప ఏం లేదు అనేటువంటి విషయం చాలామంది చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఈయన మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఓటింగ్కి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉందంటే భవిష్యత్తులో కష్టపడితే కనుక వైసీపీకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేసిందైతే ఏం లేదు చెప్పుకోవడానికి. ఇక్కడ పోటీ అనేటువంటిది టీడీపీ వైసీపీకి మధ్యలోనే ఉంటుంది. గతంలో 2019లో ఓడిపోయినప్పుడు టీడీపీకి ఉన్నది 39.9 అంటే 40% ఓటింగ్ ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది. అంటే ఇద్దరు కూడా 40% ఓటింగ్తో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరైతే న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో వాళ్ళకి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒక 5% ఇటు వచ్చినా అటు పోయినా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దానికోసం వీళ్ళు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జనసేన పార్టీకి ఇక్కడ ఏ ప్రభావం చూపిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. అంటే జనసేన పార్టీ జగన్తో కంపేర్ చేయడం అనేటువంటిది అసలు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ రకంగా అనేక అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది ఆయన అభిప్రాయాలతో ఆయన మాటలతో ఏకీభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రానున్న రోజుల్లో పులివెందుల నుంచి జగన్ గారు పోటీ చేసే అవకాశం లేదని చెప్పారు కదా, మరి అది జరుగుతుందా లేదా, మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంత ఉంటుంది, మరి సంక్షేమ పథకాల ఏదైతే ఇస్తానని చెప్పి మోసం చేస్తారు, దీని పట్ల ప్రజలు ఏ రకంగా చూస్తారని దానికి సంబంధించి రానున్న రోజుల్లో తేలుతుంది. ఇప్పటికే ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఉండవల్లి గారికి తెలుసో తెలియదో మనకైతే తెలియదు, కానీ సో కాలమే అన్నిటికీ సమానం చెప్తుంది. సో దీనికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.